హలో అండి అందరికీ. రీసెంట్గా ఏపీ ప్రజలు అలాగే వైజాగ్ ప్రజలు ఒక విషయం మీద ఆశలు వదిలిపెట్టుకోవాలి. ఆ విషయం ఏంటి అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశం అనమాట. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేందుకు యాజమాన్యం రీసెంట్గా ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం యొక్క ఉద్దేశం ఏంటంటే అయితే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉండే దాదాపు 32 కీలకమైన విభాగాలను ప్రైవేటీకరణ చేసేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్లో ప్రైవేటు వ్యక్తులు ఎవరెవరైతే ఎక్కువ రేట్లు చెల్లిస్తారో ఆ విభాగాల్ని ఆ ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వడానికి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఒక రకంగా ఏంటంటే క్రమక్రమంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేందుకైతే సిద్ధమవుతున్నట్లయితే మనకైతే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అన్నమాట. అయితే దీని మీద తీవ్రస్థాయిలో రాజకీయ దుమారం అయితే రేగింది. ముఖ్యంగా వైసీపీ పార్టీ నుంచి కొన్ని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చినాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తారు. మీరు కూటమిని గెలిపియండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపుతామని చెప్పేసి చాలా గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కొన్ని మాటలు మాట్లాడటం జరిగిందనమాట. అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ అధికారంలోనే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆపిండు ప్రైవేటీకరణ కాకుండా ఆయనకున్న శక్తితో. కానీ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి చెందిన ఎంపీలతోనే అక్కడ ప్రభుత్వం నడుస్తుంది. నరేంద్ర మోడీ పీఎంగా ఉన్నాడు. అలాంటిది ఇప్పుడే మీరు ఆపలేకపోతే ఎలా? జగన్మోహన్ రెడ్డి ఏదైతే సీఎంగా ఉన్నప్పుడు మన రాష్ట్ర ఎంపీలతో అప్పుడు బీజేపీ వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు బీజేపీ వాళ్ళకి సొంతగా మద్దతు ఉంది. ఇప్పుడు మన రాష్ట్ర ఎంపీలతో నరేంద్ర మోడీ పీఎంగా ఉండు, అయినా కానీ మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు? మరి మీరు ఇంత బలహీనులా ఎందుకు ఆపలేకపోతున్నారు అని చెప్పేసి తీవ్రస్థాయిలో విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. వైసీపీ పార్టీ నుంచే కాదు, సాధారణ ప్రజానికం నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతాయి. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఒక ఎమోషన్, ఏపీ ప్రజల ఎమోషన్. అలాంటిది మన రాష్ట్ర ఎంపీలతో అక్కడ కేంద్ర ప్రభుత్వం నించుంటే అసలు వీళ్ళు మినిమం కూడా ఒత్తిడి పెట్టకుండా ఇలా ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారన్న ఒక అంశం అయితే తీవ్రస్థాయిలో ప్రజల్లో ఒక సెంటిమెంట్గా రగులుతుందనమాట. జగన్మోహన్ రెడ్డి గారు తన దగ్గర ఎంపీలు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ లేకపోయినా కానీ ఏదో ఒకలాగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయకుండా ఆపారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారన్న విమర్శ అనేది ముఖ్యంగా అయితే పవన్ కళ్యాణ్ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద వస్తూ ఉందన్నమాట. చూడాలి మరి ఏంటంటే మన రాష్ట్ర ఎంపీలతో మనకన్నే పొడిచినట్టు అయితే మన రాష్ట్రం గెలిపించిన వాళ్ళతో మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.